హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న రైటర్. సో ఇంతకుముందు చూసుకుంటే డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించి రైటర్ కూడా తప్పుకోవడం జరిగింది. అసలు ఒకరి తర్వాత ఒకరు ఎందుకు తప్పుకుంటున్నారు? అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 3 సినిమాలలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఈ 3 సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమానే ముందుగా వస్తుంది అంటున్నారు. మరి ఆ సినిమా నుంచి ముఖ్యమైన క్యాడర్లు ఒకరొకరు తప్పుకుంటున్నారు. అసలు కారణం ఏందంటారు? అంటే నిజానికి సాయి మాధవ్ బయటకు వెళ్ళడం అనేది నిజంగా నాకు షాకింగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ క్రిష్ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోవడం ఒక రీజన్ ఉంది. ఎందుకంటే చాలా టైం పట్టింది. దాని తర్వాత ఏం రత్నం వల్ల సన్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకోవడం జరిగింది. జ్యోతి కృష్ణ తీసుకున్నారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అప్పట్లో ఏంటంటే ఈయన డేట్స్ ఇవ్వలేకపోయారు బికాజ్ ఆఫ్ ఏపీ ఎలక్షన్స్. అట్లా ఒకరోజు మహా అంటే ఒక నెల 2 నెలలు ఓపిక పడతారు. 6 months అయింది ఆయన షూటింగ్కి రావట్లేరు. షూటింగ్ ఏమో కంప్లీట్ అవ్వట్లేదు. మిగతా యాక్టర్స్తో చేయాల్సిన షూట్ ఏదన్నా బాకీ ఉంటుంది కదా, హీరో లేకుండా కొన్ని సీన్స్, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు హీరో రావట్లేరు అని చెప్పేసి క్రిష్ చూసి ఆయన వెళ్ళిపోయారు. దాంతో జ్యోతి కృష్ణ ఆయన మొత్తం అంతా తీసుకొని ఈయన మొత్తం స్టోరీ మొత్తం రాసేసారు. రాసేసిన తర్వాత మరి ఏ మూమెంట్ లో వాళ్ళకి గొడవలు వచ్చాయా మరి ఏంటి అనేది ఇంకా రీజన్ మాత్రం తెలియలేదు. సినిమా నుంచి తప్పుకున్నారు. ఇంకా మరి ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారు? మరి ఆయన సగం సినిమా రాశారా లేకపోతే సినిమా కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది సినిమా షూటింగ్ అంతా కూడా అంటున్నారు. సో సినిమా షూటింగ్ అయిపోయిందంటే స్టోరీ కంప్లీట్ ఇచ్చినట్టే. అండ్ సినిమా అసలు స్టార్ట్ చేశారంటే కంప్లీట్ స్టోరీ ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు. సో మరి ఉన్నట్టుండి ఇట్లా ఎందుకు తప్పుకున్నాడు? అండ్ సాయి మాధవ్ బుర్రా అంటే ఆయన మంచి మంచి స్టోరీస్ రాస్తాడు, ఇప్పటికే మంచి మంచి సినిమాలు చేశాడు. సో ఇప్పుడు ఆయన సినిమాలు ఎట్లా ఉంటాయంటే అందరు డైరెక్టర్లు మన అందరి యూత్ ని ఉద్దేశంలో పెట్టుకొని రాస్తారు. ఈయన అట్లా కాకుండా అప్పట్లో ఉన్న కథలు, ఇప్పుడు హరిహర వీరమల్లు అంటే మనం ఎట్లా దాన్ని ఒక ప్రాచీనమైన కథలు, ఓల్డ్ స్టోరీస్ తీసుకొచ్చి సో ఇట్లాంటి కథలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అందుకోసమనే ఏంటంటే స్టోరీ అయినా మొత్తం కంప్లీట్ ఇచ్చారు అని తెలుస్తుంది. కానీ ఇంకా షూటింగ్ బాకీ ఉంది అంటున్నారు. మరి ఇంకేమైనా కొత్త రైటర్ ని తీసుకుంటారా? మన చిన్న చిన్న మరమ్మతులు అంటారు కదా నార్మల్ గా, అంటే మాడిఫైయింగ్. సో అవి చేసుకోవడానికి ఇంకెవరన్నా నెక్స్ట్ ఎవరన్నా రైటర్ వస్తారనేది తెలీదు. అంటే ఆల్రెడీ డైరెక్టర్ మారిపోయారు. సో ఆ డైరెక్టర్ అభిరుచిలో ఒక తీరుంటాయి అండ్ ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ అభిరుచిలో ఒక తీరు ఉంటాయి. సో అప్పుడు ఉన్న డైరెక్టర్ కి ఈయన అభిరుచులు నచ్చొచ్చు, ఈయన రాసిన తీరు. సో ఇప్పుడు దీనికి ఏమన్నా మాడిఫైయింగ్ చేయాల్సి ఈయన అనుకుంటున్నాడు ఇప్పుడు ఉన్న డైరెక్టర్. సో అందుకోసం మనం చేంజ్ చేస్తున్నారు. ఈయనకు ఆ స్టోరీ నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ స్టోరీని తీసే ఏమన్నా మార్పులు చేర్పులు చేయొచ్చు, చెయ్యాలని చెప్పుకుంటారు నెక్స్ట్ వచ్చే డైరెక్టర్. మరి అవును, ఇప్పుడు ఎట్లా ఒక స్టోరీ రాసినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ ఇదాన్ని ఫిక్స్ అయ్యి రాస్తారు. సో అందులో మార్పులు చేర్పులు చేయమంటే ఖచ్చితంగా వాళ్ళ మనసు అనేది ఒప్పుకోదు. సో కారణాలు ఏవైనా కావచ్చు, మొత్తానికైతే ముందుగా డైరెక్టర్ తప్పుకున్నాడు హరిహర వీరమల్లు నుంచి, ఇప్పుడు రైటర్ తప్పుకున్నారు. సో మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్కి ఇది ఎదురు దెబ్బనా లేకపోతే ఈ సినిమాని ముందు వస్తుందా? సో మొత్తం తీయండి, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి.